వెల్కమ్ టు AH9 న్యూస్. ప్రజలను మభ్యపెట్టొద్దు, రాజకీయాలు చేయొద్దు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు జక్కారాజు తీవ్ర ఆగ్రహం. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు జక్కారాజు తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడడం మానుకోవాలని, రాజకీయాల కోసం వాస్తవాలను వక్రీకరించవద్దని ఆయన సూచించారు. జక్కారాజు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేయలేని పనులను ప్రస్తుత ఎమ్మెల్యే 3 సంవత్సరాల్లో చేపట్టి పూర్తి చేస్తుండడంతో ఏం మాట్లాడాలో తెలియక మాజీ ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనపై మాట్లాడే ముందు గత పాలనపై ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. పబ్లిక్ గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎట్లా ఉండేనో ఆ పరిపాలన ఇప్పుడు రాజశేఖర్ గారు చూపిస్తుంది కనుక ఆయన అక్కస్తోటి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని తెలియలేక సోయి తప్పి మాట్లాడింది. ఆయన గతంలో 10 ఏళ్లలో ఏం చేసిండ్రు, నాలుగు ఏం చేయలేదని ఆయన ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాము. ఇంకోటి 5 రూపాయల భోజనం గురించి దొంగతనంగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా ఆ జీవో తీసుకొచ్చుకుంటాం. మనం కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సరే 10 మందికి ఉపయోగపడే పనే కదా అని మేము కూడా గమనున్నాము. అది ఓన్లీ గత చైర్మన్ సంతకం తప్ప ఎవరి మున్సిపల్ బాడీ సంతకాలు అందులో లేవు. ఆ మినిట్స్ బుక్లో కూడా ఓన్లీ చైర్మన్ సంతకమే ఉంది. మంచి కార్యక్రమాన్ని చాలామంది వద్దన్నారు, అది పర్మిషన్ లేకుండా కన్సల్ట్ జరిగింది, వద్దన్నారు. అప్పుడున్న టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కూడా వద్దన్నారు. బట్ కాకపోతే ఏంటంటే 10 మందికి ఉపయోగపడేది కాబట్టి, ఆకలి తెచ్చేది కాబట్టి అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసినాము. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు వద్దంటలేదు. దాని కాలం పరిమితి అయిపోయిందని మున్సిపల్ శాఖ వారు వారికి రిమైండ్ చేసింది. దాన్ని పట్టుకొని పబ్లిక్ లోపలకు ఎమ్మెల్సీ వద్దన్నాడు, ఎమ్మెల్యే వద్దన్నాడు అని చెప్పేసి ఒక ప్రాపగండ సృష్టిస్తున్నాడు. ఆయనకు నార్కల్లా పబ్లిక్ లోపల మద్దతు లేదు అనేది ఆయనకు గుర్తు కాలేదు. ఎందుకంటే ఆయనకు ఎవరైతే ఇప్పుడు కార్యకర్తలు వస్తారో వాళ్ళందరూ ఆయన నుంచి సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్నారు కాబట్టి ఆయనతో కొంత గొప్ప ఆయన కూడా తిరుగుతున్నారు. ఆయన కార్యకర్తల బలమే ఉంది తప్ప ప్రజల బలం లేదని అది తెలుసుకోవాలి. ఇంకోటి ఆయన ఎలక్షన్స్ అంటే 2012 ఎలక్షన్లో ఆయన ఒక వాగ్దానం చేసింది. ఏమని అంటే ఆ టైంలో నేను ప్రతి సంవత్సరము సామూహిక వివాహాలు చేస్తానని చెప్పి వాగ్దానం చేశాను. ఆయన మొత్తం పీరియడ్లో 2012 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు 4 సార్లు ఆయన సామూహిక వివాహాలు చేశారు. అందులో మొదటిసారి వచ్చేసి 5/2/2014 84 మందికి చేసింది. తర్వాత 22/5/2015లో 102 జంటలకు చేసింది. 21/2017లో 135 జంటలు చేసింది. 1/12/2019లో 165 మంది జంటలు చేసింది. మొత్తం మీద చెప్పినవి అంటే ఎన్ని సంవత్సరాలు అయితే దాదాపు 14 సంవత్సరాల 4 సంవత్సరాలు చేసింది. అంటే మిగతా 10 సంవత్సరాల సామూహిక వివాహాలను అట్లే బరువులో పెట్టింది. మరి ఇప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఓడిపోయిన దిగ్బంధం. ఎవడైనా సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు ఓడిపోయినా గెలిచినా పబ్లిక్ లోపల ఉండాలి. మరి ఆయన ఓడిపోయినందుకు ఇంట్లో కూర్చుంటే ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న పబ్లిక్ కానీ ఎటుపోవాలి అంటే ఆయన గెలిస్తే మాత్రమే పనిచేస్తాడు, ఓడిపోతే మాత్రం పనిచేయడు. అది మీరే ఆలోచన చేసుకోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఆయన మా ఫాదర్ చనిపోయినట్టు అది చాలా ఇబ్బందికరమైన విషయమే. అయినా నేను ఈ సందర్భంలో మాట్లాడవద్దు, అయినా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయిందని చెప్పి వివాహాలు ఆపేయండి, మళ్ళీ వాళ్ళ నాన్న చనిపోయిందని చెప్పేసి ఆయన బర్త్డేలు అయితే ఆపలేదు. నాగర్ కర్నూల్ రోడ్డు బ్లాక్ చేసిండు, ఎంతోమంది పాదచారులకు ఎంతోమంది వెహికల్స్కి ఎమర్జెన్సీకి ఇబ్బంది జరిగించు రోడ్డు మీదనే ఆయన బర్త్డే కార్యక్రమాలు చేసిండు. మరి ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన కార్యక్రమం గుర్తురాలేదా వారికి అని నేను ఈ సందర్భంగా తమిళ ద్వారా కోరుతున్నాను పార్టీకే మిత్రులుగా. ఇంకోటి మా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్కి వస్తే ఛాయ పోగట్లేదని నీళ్ళకి అడ్డగోలుగా కలుపు కూడా లేకపోతే అమౌంట్ తీసుకోలేదు, వైన్ షాప్లో పోటీ అమౌంట్ తీసుకోలేదు. మా ఎమ్మెల్యే గారు ఎవరైనా పబ్లిక్ వస్తే వాళ్ళు పని చేపిస్తారు, పంపిస్తారు. అంతేకాని నీళ్ళగా అడ్డగోలుగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ఆ పైసలతోటి నేను ఛాయలు బిర్యానీ తినిపించే మనస్తత్వం ఆ సంస్కృతి మా ఎమ్మెల్యే గారికి లేదు. మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడాలంటే ఉద్యోగమే ఎత్తాలి. ఎందుకంటే ఈయన మచ్చలేని నాయకుడు. వాళ్ళ కుటుంబం అనేది 40 ఏళ్ళ నుంచి రాజకీయ చరిత్ర మొత్తం తీసుకుంటే
ఆ చరిత్రలో ఎక్కడ కూడా ఒక చిన్న విషయం కూడా మధ్య పలానా తప్పు చేసినని మీ 40 ఏళ్ళ చరిత్రలో తీసుకోండి. మేము రాజకీయంలో ఉండం. మేము నీవనే 10 ఏళ్ళ చరిత్రలో తీసుకుంటాం. మేము నీకు అన్యాయం పోగోలో చెప్తాం. మీద ఓ నల్లమట్టి కానీ, ఓ ప్రెస్టేజ్ ఇష్యూ కానీ, ఓ ఎల్జీ సిరీస్ కానీ, నార్గల్ల మెగా కంపెనీ వాళ్ళది కానీ, గజా కంపెనీ వాళ్ళది కానీ, హెచ్ఈసి కంపెనీ వాళ్ళది కానీ, నువ్వు కట్టే తిమ్మాజిపేట స్కూల్ది ఓ హెచ్ఈసి కంపెనీ కట్టించు, తాడలో కట్టించినది ఒక గజా కంపెనీ కట్టించు. ఇలాంటివన్నీ ఏమైనా మా ఎమ్మెల్యే గారు చూపాడు. ఏ కాంట్రాక్టర్ తోటైనా రూపాయలు తీసుకున్నాడు. ఇంకా కాంట్రాక్టర్లు నువ్వు నీ పీరియడ్లో చేసిన కాంట్రాక్ట్ పని చేసిన రాజేంద్ర రెడ్డి కానీ,